దేవుని బిడ్డలరా, ఈరోజు మనకెంతో శ్రేష్టమైన రోజు. ఎందుకనగా 2025వ సంవత్సరం జనవరి 1 తారీఖు నుండి ఈరోజు 31వ తారీఖు వరకు ఆయన అపారమైన కృపచేత దేవాది దేవుడు మనల్ని కాపాడినందుకు దేవునికి వందనములు తెలియచేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరములో చివరి రోజు దేవుని మాటలు విని ఈ భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని మాటలు ఈ సంవత్సరములో చివరి రోజు మనము కొన్ని అంశములు ధ్యానము చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. పాతదైన పులిబిండిని తీసి పారవేయుడి. పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. దేవుని వాక్యములు ఈ మాట మనకి వ్రాయబడిన మాట, శ్రేష్టమైన మాట. అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాసినటువంటి శ్రేష్టమైన మాట. ఐగుప్తులో మొదటి పస్కా పండుగ దినము వారి ఇండ్లలో నుండి పొంగినది పారవేశారు అని లేఖనాలు మనకి తెలియచేస్తూ ఉంది. నిర్గమకాండము 12వ అధ్యాయము 15వ వచనంలో పొంగినది వేసినట్లుగా ఇక్కడ మనకి కనబడుతుంది. ఇక్కడ పొంగినటువంటి పిండిలో పులిచేయు లక్షణం ఉన్నది, అంటే నాశనము చేసే శక్తి ఉన్నది. ఇది చెడుకు సాదృశ్యంగా ఉన్నది. అందుకని పొంగినది పారవేయండి అని దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలులకు చెప్పినప్పుడు మొదటి దినము నుండి 7 రోజుల వరకు వారి గృహములలో ఏదైతే పొంగినది ఉన్నదో వాటిని వారు పారవేసినట్లు దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా భక్తుడైనటువంటి పౌలు గారు కూడా మన పస్కా పశువు అయిన క్రీస్తు వధించబడ్డాడు కాబట్టి సంఘమంతా వారి ఇండ్లలో ఈ పులిపిండిని పారవేయాలి అని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడు. పులిపిండిని పారవేయండి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ముద్దలో ఒక పులిపిండి ఉన్నట్లయితే ఆ ముద్దంతా ఏ విధంగా
పాడైపోతుందో అట్లాగే ఆ ముద్ద శ్రేష్టమైనదిగా ఉండాలంటే పులిపిండిని తీసి పారవేయాలి అనేది మాట ఇక్కడ మనకి తెలియచేయకూడదు. దేవుని బిడ్డలరా, దేవుని కృపను బట్టి మనము నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్నాం. సంవత్సరములో చివరి రోజున మనమున్నాం. అయితే మనము ముందుగా ఆలోచించవలసింది ఏంటంటే, ఇక్కడ చెప్పిన విధంగా పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి అని ఈ వాక్యంలో ఉన్న మాటను మనం అర్థం చేసుకోవాలి. మన బ్రతుకులో పాతదైనది ఏమున్నదో అది మనము సరిచేసుకోవలసిన వారుగా మనం ఉన్నాం. అది తీసి పారవేయాలి. అప్పుడు మనము నూతన సంవత్సరంలోనికి ప్రవేశించిన తర్వాత దేవుడు మన జీవితంలో నూతన కార్యాలు ఆయన జరిగిస్తాడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇక్కడ మనము ఆలోచన చేస్తే మొదటిగా దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 ఉన్నది, యేసుక్రీస్తునందు ఉన్నటువంటి వారు నూతన సృష్టి. యేసుక్రీస్తులోనికి వచ్చినటువంటి మనము నూతన సృష్టి. క్రీస్తులోనికి రాకముందు మనం చీకటిలో ఉన్నాం, కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనం నూతన సృష్టిగా మారాం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ యొక్క నూతన సృష్టిగా ఉన్నటువంటి మనము ఆలోచించవలసింది, ఒకవేళ ఇంకా మనలో పాత స్వభావం ఉన్నట్లయితే దానిని మనము బయట పారవేయాలి. పాత స్వభావం. మరి యేసుక్రీస్తులోనికి వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచిన తర్వాత మనం నూతన సృష్టిగా మారాం కదా. నూతన సృష్టిగా మారినటువంటి వారి జీవితంలో పాత స్వభావం ఉండటానికి వీలు లేదు. క్రీస్తులోనికి రాకముందు ఒకప్పుడు పాపం అనే చీకటిలో మనం ఉన్నాం. పాపం అనేటువంటి ఆ చీకటిలో మనం బ్రతుకుతూ ఉన్నాం. అయితే ఇప్పుడు యేసుక్రీస్తులోనికి వచ్చిన వారు నూతన సృష్టి. కాబట్టి నూతన సృష్టిలో ఉన్నటువంటి మనము ఆయన కార్యాలు మనము కన్నులారా చూడాలి అంటే పాత స్వభావాన్ని మనము తీసి పారవేయాలి. అందుకని పులిపిండిని పారవేయుడి అని మన యొక్క అంశం. దేవుని బిడ్డలారా, ఇంకా మనము ఆలోచన చేస్తే రెండవదిగా మత్తయి సువార్త 23వ అధ్యాయం మనం చూస్తే వేషధారణ. యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు వేషధారులనైనా ఖండించాడు. ఆయన వేషధారులను సహించలేడు. మత్తయి సువార్త 23లో శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి ఆయన చెప్పినటువంటి మాటలు అక్కడ మనకి కనబడతాయి. ఆయన వారిని హెచ్చరించాడు, ఆయన వారిని గద్దించాడు, వారు చేసేటువంటి కార్యాల గురించి ఆయన ఖండించాడు అనే విషయం మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఇక్కడ వేషధారులను ఆయన సహించాడు. శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. పైకి తెల్లగా ఉంటుంది, లోపల కుళ్ళు కనపడుతుంది. అట్లాగే బాహ్య సంబంధించినగా క్రమములో ఉన్నారు, బాహ్య సంబంధించినటువంటి ఆచారాల్లో నియమ నిష్టలు కలిగి ఉన్నారు, కానీ అంతరంగము ఇంకా చెడిపోయి ఉన్నది. అంతరంగంలో ఇంకా మార్పు లేదు. బాహ్య సంబంధించిన విషయాల్లో మీరు భక్తిగా కనబడుతున్నారు, కానీ అంతరంగంలో మీరు ఒక పాత్ర ఏ విధంగా పైకి కడిగినప్పుడు శుభ్రంగా కనబడుతుంది, కానీ దాని లోపల ఇంకా మకిలి ఉన్నది. అట్లాగే వేషధారణ అనేది మన జీవితంలో ఉంటే
అది తీసివేయాలి. బాహ్య సంబంధించినటువంటి విషయాల్లో కొన్నిసార్లు మనం భక్తి గలవారము, నీతి గలవారము, విశ్వాసులము, నేను దేవునితో నమ్మకమైన జీవితం జీవిస్తున్నానని మనకు మనమే హెచ్చించుకుంటూ అనేక మంది ఎదుట నా యొక్క భక్తి ఇతరులకు కనబడలేని విషయంలో వేషధారణ కలిగినటువంటి వారు చాలామంది మనం చూస్తాం. కానీ వేషధారణ విషయంలో వేషధారులను ఆయన సహించడు. అలాంటి స్థితి ఉంటే మనము ఆయన ఎదుట మన జీవితాలను సరిచూసుకోవాలి అనేది దేవుని వాక్యం మనకి తెలియచేయబడుతుంది. అంటే పులిసిన పిండిని పారవేయడి. ఈ వేషధారణ కూడా, లేక వేషధారులుగా ఉన్నటువంటి మనుషులు కూడా పులిసిన పిండి లాంటి వారే. అందుకని దానిని మీరు పారవేయండి. మూడవదిగా మనము ఆలోచన చేసినప్పుడు అబద్ధ బోధకులు ప్రజలను చైతన్యంలో జీవించాలని, వారిని ప్రోత్సహించాలని పౌలు గారు తీతుకు తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అబద్ధ బోధకులు చాలామంది ఉన్నారు. వారికి దేవుని పిల్లలు దూరంగా ఉండాలి. కాబట్టి ఆ విషయాలు నువ్వు తెలియచేయాలని పౌలు గారు తిమోతికి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ విషయాలు వారికి తెలియచేయమని. అంటే అబద్ధ బోధకులు, ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. విశ్వాసులైన వారు వివేచన కలిగి ఉండాలి. ఏది సత్యమో ఏది అసత్యం అనేది మనం గుర్తించకపోయినట్లయితే ఎవరు ఏం చెప్పినా దానిని మనం నమ్ముతున్నాం, నమ్మేవారుగా ఉన్నాం. కానీ కారణం ఏంటంటే దేవునిలో నువ్వు నిలకడగా ఉన్నప్పుడు, నమ్మకంగా జీవిస్తున్నప్పుడు, విశ్వాసంలో నువ్వు ఉంటున్నప్పుడు నీవు గుర్తించవలసినటువంటి విషయం ఏంటంటే అబద్ధ బోధకులు చెప్పే బోధలను నీవు జాగ్రత్తగా గమనించాలి. నీకు వివేచన కావాలి. ఇది వాక్యానుసారంగా వాక్యములో ఉన్నటువంటి విషయాలు కాదని. ఈ విషయాన్ని ఎవరు చెప్పారంటే పౌలు గారు తీతుకు తెలియజేస్తున్నాడు. సంఘమును మనము దైవత్వంలోనికి నడిపించాలి. సంఘమును మనము ఆత్మీయతలో ఉన్నవారిగా వారిని ప్రోత్సాహపరచాలి, వారిని ఆత్మీయంగా బలపరచాలి. మరి క్రీస్తు కొరకు మనం వారిని సిద్ధపరచాలి. కానీ మరి లోకములో అనేక మంది అబద్ధ బోధకులు ఉన్నారు. కాబట్టి వారు చెప్పే బోధల విషయంలో ఈ యొక్క విశ్వాసులైన వారు, సంఘమైనటువంటి వారు, దేవుని పిల్లలైనటువంటి వారు జాగ్రత్తగా ఉండినట్లుగా వారిని మనము హెచ్చరించాలి. వారికి కావలసినటువంటి ఆత్మ సంబంధించిన ఆహారాన్ని వారికి మనం అందించాలి. లేకపోతే అబద్ధ బోధకుల యొక్క మాటలకు విశ్వాసులు కూడా లొంగిపోయి వారి వైపు చూసే ప్రమాదం ఉన్నది అనేది మనము అర్థం చేసుకోవాలి. ఈ సమాజాన్ని బట్టి, ఈ పరిస్థితులను బట్టి. ఎందుకో తెలుసా, అనేక మంది దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా మనము క్రైస్తవులమే, దేవుని పిల్లలమే, సంఘాల్లో, ఆరాధనలో, భక్తిలో, విశ్వాసంలో ఉంటున్నాం. కానీ అనేక మంది వాక్యమును తెరచి చదవరు. వాక్యమును ధ్యానించేవారు చాలా తక్కువ మంది. వాక్యములో ఏముందో గుర్తించేవారు చాలా తక్కువ మంది. బెరయా క్రైస్తవులాగా లేఖనాల్లో ఏముందో పరిశీలించేవారు తక్కువ మందిగా కనపడుతుంది ఈనాడు అనేక సంఘాల్లో. అయితే మరి విశ్వాసులైనటువంటి మనము లేఖనాలను పరిశోధించేవారుగా, లేకపోతే పరిశీలించేవారుగా, అర్థం చేసుకునేవారుగా, దైవ సేవకులు చెప్పిన వాక్యము ఇందులో ఏవి ఉన్నదా లేదా, అది కరెక్టా కాదా అనే విషయాలు మనం గ్రహించాలి. అందుకని పులిపిండిని పారవేయండి అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. నాలుగవది దుర్మార్గత. యోబు గ్రంథము 11వ అధ్యాయము 14-15లో రాయబడినటువంటి మాటలు ఇక్కడ మనకు కనపడుతుంది. నీ గుడారములో నుండి దుర్మార్గమును నీవు కొట్టివేసిన ఎడలా నిత్యముగా నిర్దోషివై నీవు సంతోషించదవు అని ఉన్నది. ఇక్కడ గమనించాలి. దుర్మార్గత, నీ గుడారములో దుర్మార్గత ఉంటే నీవు నీ ఎడల నువ్వు కొట్టివేయాలి. ఆ దుర్మార్గతను నువ్వు తొలగించాలి, అది తీసివేయాలి. అందుకని ఇక్కడ వాక్యం చెబుతుంది, దుర్మార్గమును నీవు కొట్టివేసిన ఎడల నిత్యముగా నీవు నిర్దోషివై నీవు సంతోషించదవు. నీ గుడారము, నీ గృహములో
దాగి ఉన్నటువంటి దుర్మార్గమును నీవు తీసివేయాలి, పారవేయాలి. అప్పుడు నీవు నిర్దోషి అవుతావు. అప్పుడు నీ జీవితంలో సంతోషం కలుగుద్ది. అప్పుడు నీ కుటుంబంలో ఆనందం కలుగుద్ది. ఐదవదిగా దుష్టత్వము. దుష్టత్వం అంటే సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31 అక్కడ మనం చూస్తే దేవుని వాక్యంలో మనకు తెలుస్తూ ఉంది. అంటే దుష్టత్వం మనం ఏం చేయాలంట? అది మనము విసర్జించాలి, అది తీసివేయాలి. దేవుని మహాకృపను బట్టి మనము నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడానికి సిద్ధపడుతున్నాం. అయితే నేను దేవుని సన్నిధి యొక్క దీవెనలు, ఆయన ఆశీర్వాదాలు పొందుకొని నూతన సంవత్సరాలు మనము ఆశీర్వదించబడులాగున పాత సంవత్సరంలో మనం ఉండగానే మనం సరిచేసుకుని ఏదైతే మనలో ఉందో, మన గృహంలో ఉందో, లేకపోతే మన జీవితంలో ఉన్నదో వాటిని, చెడును తీసి పారవేసి నూతనమైన జీవితం జీవిస్తే మనము దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. కాబట్టి సమస్తమైన ద్వేషము, మరి కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించండి అనేది ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆరవదిగా అతిశయించుట. ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది, ఇర్మియా గ్రంథము 9:23-24 ఉంది. దేవుని పరిశీలనగా తెలుసుకున్నటకును బట్టి అతిశయించాలి కానీ, దేవుని నీవు పరిశీలనగా తెలుసుకుంటాన్ని బట్టే నువ్వు అతిశయించాలంటే ఆ దేవుని గురించి, దేవుని లేఖనాల్లో ఏవైతే రాసి ఉన్నదో వాటిని గురించి నువ్వు తెలుసుకొని, దేవుని గురించినటువంటి విషయాలను తెలుసుకొని దాన్ని బట్టి నీవు అతిశయించాలి కానీ, ఈలోక పరమైన జ్ఞానము, శౌర్యము, ఐశ్వర్యమును బట్టి దేవుడు స్వయంగా ప్రవక్త ద్వారా చెబుతున్నది ఏంటంటే నీవు అతిశయపడకూడదు. అనేక మంది మనం ఈలోక పరమైనటువంటి జ్ఞానం, శౌర్యము లేకపోతే ఐశ్వర్యమును బట్టి మనము అతిశయిస్తూ ఉంటాం. మనము దేని బట్టి అతిశయించాలంట? దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి, దేవుని వాక్యంలో దేవుని గురించినటువంటి విషయాలు మనము అర్థం చేసుకున్నదాన్ని బట్టి, దేవుని యొక్క గుణగణాలను గురించి, దేవుని యొక్క లక్షణాల గురించి మనం గ్రహించడాన్ని బట్టి, లేక దేవుని వాక్యం ద్వారా నేను నడిపించే విధానమును బట్టి నీవు అతిశయించాలి. కానీ ఈ లోకములో ఉన్న వాటిని బట్టి నీవు అతిశయిస్తే అది దేవునికి ఇష్టమైనది కాదు. అందుకని ప్రవక్త హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏడవదిగా మనం చూస్తే నిలువెచ్చని క్రైస్తవ్యం. నిలువెచ్చని క్రైస్తవం నిలువెచ్చగా ఉంటే తన నోట నుండి ఉమ్మివేస్తానని యేసు ప్రభు చెబుతున్నాడు. ప్రకటన గ్రంథం 3:16 నిలువెచ్చని క్రైస్తవ జీవితం. చాలామంది నిలువెచ్చని క్రైస్తవ జీవితంలో ఉంటూ పరిపూర్ణమైన విశ్వాసం లేక, దేవుని యందు నిశ్చయత లేక, నమ్మకార్థమైనటువంటి జీవితం జీవించేవారు అనేక మంది కనపడుతున్నారు. అయితే ఇక్కడ దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, నిలువెచ్చని క్రైస్తవ్యమును గురించి దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, ప్రభువారు చెప్తా ఉన్నాడు, తన నోట నుండి ఉమ్మి వేస్తానని యేసు ప్రభు చెప్తా ఉన్నాడని ఇక్కడ వాక్యం చెప్తుంది. అంటే అలాంటి వారు నిలువెచ్చని స్థితిలో ఉంటే, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, కానీ నిలువెచ్చని స్థితి, అలాంటి వారిని చూసి ఆయన అసహించుకుంటున్నాడు. ఉమ్మివేయటం అంటే వారిని చూసి ఆయన అసహించుకుంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. పాతదైన పులిపిండిని తీసి పారవేయండి అంటే ఈ పాతదైన పులిపిండి పాప స్వభావం కావచ్చు,
పాప స్వభావము కావచ్చు, లేక పాత స్వభావము కావచ్చు, వేషధారణ కావచ్చు, అబద్ధ బోధకుల గురించినటువంటి ఆలోచనలు కావచ్చు, దుర్మార్గత కావచ్చు, దుష్టత్వము కావచ్చు, అతిశయించుట కావచ్చు, నిలువెచ్చని క్రైస్తవ జీవితం కావచ్చు. ఇలాంటి స్థితులు ఉన్నట్లయితే, ఇలాంటి పులిపిండి మన జీవితంలో ఉన్నట్లయితే దాన్ని మనం పారవేయాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. కాబట్టి దేవుని వాక్యం విన్నటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేయాలి. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయన అపారమైనటువంటి కృపను బట్టి ఇప్పటి వరకు ఆయన మనల్ని నడిపించాడు. చివరి రోజులనికి మనల్ని ప్రవేశపెట్టాడు. మరలా ఇప్పుడు నూతన సంవత్సరంలో దేవుని చిత్తమైతే మనము ప్రవేశించి ఆయన సన్నిధిలో మనము ఆనందిస్తాం. ఆయన యొక్క రెక్కల చాటున మనము భద్రపరిచి నడిపించబడతాం. అయితే నూతన సంవత్సరంలో నూతనమైన ఆ కృపను, ఆ దీవెనను నీవు పొందుకోవాలంటే నూతన సంవత్సరంలోకి వెళ్ళకముందే ఈ చివరి రోజులోనే మనలో ఇంకా పులిపిండిగా ఉన్నటువంటివి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏదైనా ఉంటే వాటిని మనం మనలో నుండి తీసి పారవేసి దేవుని కొరకు నమ్మకమైన జీవితం జీవించి ఆయన వాక్యంలో ఆయనకి ఇష్టమైన కార్యాలు మనం చేస్తూ ముందుకు సాగాలని తెలియజేస్తూ, నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి దీవెనలతో మనము మన కుటుంబాలు జీవించాలని, ఆయన సన్నిధిలో మనం ప్రత్యేకమైన వారికి ఉండాలని, నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో మన జీవితాలు నింపబడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈ సంవత్సరంలో చివరి రోజు మీరిచ్చినటువంటి ఈ మాటలను బట్టి వందనాలు. మా జీవితంలో కూడా మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవటానికి పాతదైన పులిపిండి మాలో ఉంటే వాటి నుండి మేము విడిపించబడి మా జీవితాలు క్రమపరుచుకొని నూతన సంవత్సరంలో నీ వాక్యానుసారమైన జీవితం జీవించి పరిపూర్ణమైన మీ ఆశీర్వాదాలు పొందటానికి కావలసిన కృపను, జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని, విన్న ఈ మాటలు ప్రతి ఒక్కరికి కావలసిన ఆశీర్వాదమును, కృపను, బలమును చేకూర్చి వారి జీవితాలను మీరు ఆశీర్వదించి వాక్యంతో ఫలింప చేసి అనేక మందికి దీవెనకరమైన వారుగా వారిని మీరు సిద్ధపరచమని, ఈ మాటలు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకే వందనాలు తెలియజేస్తూ విన్నటువంటి బిడ్డలను, కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచుదాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్క పరిశుద్ధాత్మ సహవాసము కూడిన మనందరికీ దేవుని కృప, సమాధానములు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. ప్రభు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక.